విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమి అది. అల్లూరి చరిత్రను నిత్యం స్ఫురించేలా చేస్తున్న ప్రదేశం అది. అటువంటి స్వాతంత్ర సమరయోధుల స్మారక చిహ్నాలపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్న తీరుపై టీవీ9 మీకు అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. కొయ్యూరు ఏజెన్సీ లంకవీధి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం చూడొచ్చు, ఇదంతా కూడా ఒక అటవీ ప్రాంతం. ఏదైతే ఈ పనస చెట్టు కనిపిస్తుందో ఈ పనస చెట్టు సాక్షిగానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ గ్రామానికి మున్సబ్గా ఉన్న మల్లుదొర, అతని సోదరుడు గాం గంటం దొర ముగ్గురు కలిసి ఈ చెట్టు నీడనే కూర్చొని ఇక్కడ నుంచి ఉద్యమ కార్యాచరణని రూపొందించేవారు. దాదాపుగా ఇది 100 ఏళ్ల పైగా ఉన్న ఈ పనస చెట్టు ఈ ప్రాంతంలో ఆ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుంది. బ్రిటిష్ దొరల పరిపాలనను వ్యతిరేకించి మన్యంలో విప్లవాన్ని నడిపించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్రకు సాక్షిగా నిలిచిన ప్రదేశాలు మసకబారుతున్నాయి. భావితరాలకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ ప్రదేశాలు నిర్వహణ లోపంతో మరుగున పడే ప్రమాదంలో ఉన్నాయి. ఈ పరిస్థితిని చూసి అల్లూరు అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని పాండ్రంగిలో జన్మించారు. కొయ్యూరులోని గాం గంటం దొర ప్రధాన అనుచరుడిగా తెల్లదొరలపై పోరాడాడు అల్లూరి. భారత స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు, గంటం దొర చిరస్మరణీయులుగా నిలిచారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు సమాధి చేసిన ప్రాంతం ఇది. కేడీపేట అల్లూరి స్మారక పార్కులో ఈ సమాధి చూడొచ్చు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటానికి స్ఫూర్తిగా ఈ పార్కు నిలుస్తుంది. ఆయన తెల్లదొరలను ఎదురొడ్డి నిల్చుని సాయుధ పోరాటాన్ని చేసిన వ్యక్తుల్లో ఏజెన్సీ నుంచి ఆయన ప్రథమంగా నిలుస్తారు. నిత్యం అతని పోరాటానికి స్ఫూర్తిగా నిత్యం ఇక్కడ జ్వాల రగులుతూ ఉంటుంది. ఆ ప్రమిద నిత్యం కాంతులునితూ ఉంటుంది. దాంతోపాటు ఆ పోరాట స్ఫూర్తిని నింపుతుంది. దాంతోపాటు ఆ పక్కనే గంటం దొర అల్లూరి సీతారామరాజుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. పితూరి సేనను ముందుండి నడిపించిన వ్యక్తుల్లో ఆయన ప్రధానంగా అంటుంది. ఆయన సోదరుడు మల్లుదొర గ్రామానికి మున్సబ్గా చేసిన సమయంలో ఆయన గిరిజనులపై బ్రిటిష్ వారు చేస్తున్న వేధింపులకు ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైన్యాన్ని గంటం దొర నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజుతో కలిసి ప్రత్యేకంగా ఈ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. 1924 మే 7న బ్రిటిషర్ల చేతిలో వీరమరణం పొందిన అల్లూరి మృతదేహాన్ని ఆయన అనుచరులు కృష్ణదేవి పేటకు తీసుకువచ్చి తాండవ నది పక్కన దహన క్రియలు జరిపారు. అక్కడే ఆయన సమాధిని ఏర్పాటు చేశారు. 1924 జూన్ 7న వనసంపేట గ్రామం మకరం ముట్టకాలువపై ఉన్న సింగదార దగ్గర వీరమరణం పొందారు గాం గంటం దొర. కృష్ణదేవి పేటలోనే అల్లూరి సమాధి పక్కనే గంటం దొర సమాధి కూడా ఉంది. సీతారామరాజు, గంటం దొరలను దహనం చేసిన ప్రదేశం కృష్ణదేవిపేట పరిసర ప్రజలకు పుణ్యస్థలంగా మారింది. అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ అల్లూరు జిల్లాలో ఉండేవారు. ఆ జిల్లాలోనే సమాధులు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడతారు తప్ప కేడీపేటలోనే అన్న విషయం ఎవరికి తెలియదండి. ఆ విషయం తెలిసేలాగా ఏదైనా మీటింగ్లో కానీ ప్రతి విషయంలో కానీ ఏదన్నా చెప్పి సహకరిస్తే ఎవరైనా ముందుకు వస్తారు కదండి. సమాధులు చూడడానికి వస్తారు, పార్క్ చూడడానికి వస్తారు. మన్యం వీరుడు అల్లూరి సాగించిన విప్లవానికి, స్వాతంత్రోద్యమానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాల అభివృద్ధిలో అధికారులు, నేతల మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోలేదనే ఆరోపణలున్నాయి. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో అల్లూరి నడయాడిన ప్రాంతాలను భావితరాలకు తెలిసేలా అభివృద్ధి చేస్తామని ప్రతిపాదనలు చేసి నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. సమాధులున్న పార్కులో అఖండ జ్యోతి, కాటేజీలు, విగ్రహాల ఏర్పాటు, ఆధునీకరణ పనులు జరుగుతాయని ప్రజలు ఆశించినప్పటికీ కేవలం పార్కు అభివృద్ధి మాత్రమే కొనసాగింది. భద్రాచలం నుంచి మంప, కేడిపేట, అరకు వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధి చేస్తామన్న 2013లో అప్పటి గిరిజన శాఖ మంత్రి బాలరాజు చేసిన ప్రకటన కూడా కార్యరూపం దాల్చలేదు. 2014లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేరకు అభివృద్ధి జరిగినా ఆ తర్వాత మరుగున పడిపోయింది. సమాధులు ఉన్న పైకప్పు పెచ్చులూడిపోతుండగా పాకలు శిథిలావస్థకు చేరాయి. నిర్వహణ కొరవడంతో పార్కులో పచ్చదనం కరువైంది. పర్యాటకంగా అయితే మాకైతే తెలుసు. పర్యాటకంగా సీతారామరాజు గారు అంటే విప్లవ వీరుడు ప్లస్ బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి వ్యవహారం చేశాడనే విషయం మాకైతే తెలుసు. సో జిల్లా లెవెల్లో కూడా, రాష్ట్ర లెవెల్లో కూడా చాలామంది ఇక్కడ మీటింగ్లు పెట్టి మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, సబ్ కలెక్టర్లు కానీ చాలామంది ఇక్కడ మీటింగ్లు పెట్టి సో అభివృద్ధి అనేది చేయాలని
పట్టుదల మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడడం జరిగింది తప్పించి కానీ స్మారక పార్కులో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రాలతో కూడిన మ్యూజియం గత ఏడాదే ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అల్లూరి జయంత్యుత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించారు. నందనవనం అభివృద్ధికి ఎంపీ నిధులు ఇవ్వనున్నట్లు ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. లంబసింగి, అల్లూరి స్మారక చిహ్నం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిస్టు సర్క్యూట్ ఏర్పాటు చేయాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. టెంపుల్ టూరిజం ఉంది మనకి. సింహాచలం, శ్రీకాకుళం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? పైన అరకు, పాడేరు, అనకాపల్లి, నౌకాలమ్మ, ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాం. ఎక్కడో ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ని సరిదిద్దండి సార్. విశాఖపట్నాన్ని బ్రహ్మాండ టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పి మంత్రి గారు శ్రద్ధ తీసుకోండి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటకానికి మారుపేరుగా అభివృద్ధి చెందుతోంది. కూటమి ప్రభుత్వం చొరవతో అల్లూరి స్మారక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. ఎందరో స్వాతంత్రోద్యమకారులు, అందులో కొద్దిమందే విప్లవ వీరులు, బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న ఈ స్మారక పార్కు ప్రచారం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు గుర్తించి ఈ స్మారక పార్కును మరింత అభివృద్ధి చేసి పర్యాటకంగా ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 కేడీపేట నుంచి.